బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరోసారి వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాలకు అందటం లేదన్నారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగించడం విడ్డూరమన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకు దక్కాల్సిన గౌరవం చంద్రబాబు ఇస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు ఖాయమన్నారు. 40 ఏళ్ళ జీవితంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఏ ఒక్కటి రుజువు చేయలేనటువంటి పరిస్థితి. నా మీద లోకాయుక్త కూడా వేసి విచారించారు. అయినా కూడా ఎక్కడా కూడా ఆరోపణలు రుజువు కాలేదు. ఇతను చిన్నవాడు వయసులో ఆయన ఆరోపణలు చేశాడు. దానికి ఇవాళ సమాధానం చెప్పేదానికన్నా వస్తున్నాయి కదా ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో, ఏ సందర్భంలో చెప్పాలో ఆ సమాధానాలు అక్కడ ఆయనకి దొరుకుతాయి, మీకు దొరుకుతాయి, మీ ద్వారా ప్రజలకి దొరుకుతాయి. నేను ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడిని. వెంకటగిరి శాసనసభ్యుడు ఎవరు అని అంటే ఆనం రామనారాయణ రెడ్డి. దీంట్లో ఏమి మీకు కూడా డౌట్ లేదుగా. నేనే కదా ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి నేను ఇవాళ జరిగే కార్యక్రమాల మీద వాస్తవాలను ప్రశ్నించినందుకు అధికారంలో ఉన్న పార్టీ వద్దనుకుని బయట పంపించింది. కానీ శాసనసభ్యుడిని అయితే నేనే. అదైతే తీసేయడానికి వాళ్ళకి వీలు కాదు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు చేసే నిర్ణయం కూడా స్థానిక శాసనసభ్యుడిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక నిర్ణయం చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్, చెప్పండి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే కన్ఫామ్ అయినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు తనకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇస్తారని వ్యాఖ్యలు కూడా చేశారు. దీన్ని మొత్తం ఎలా చూడాలంటారు? ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి నేటి వెంకటగిరి పర్యటన అంతా కూడా ఆసక్తికరంగా అయితే సాగింది. పూర్తిగా కూడా ఆయన వెంకటగిరిలో అడుగు పెట్టిన తర్వాత పోలేరమ్మను దర్శనించుకోవడం, తర్వాత వెంకటగిరి రాజా కోటకి వెళ్లి సాయి కృష్ణ యాచేంద్రను కలిసి ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ వ్యవహారాలపై డిస్కస్ చేయడం, అనంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లోకి ఎప్పుడూ లేని విధంగా అంటే గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నటువంటి ఆనం ఒక్కసారి ప్రభుత్వ కార్యక్రమాల్లో మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి అటెండ్ కావడం, తర్వాత పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం, పాత్రికేయుల సమావేశంలో పూర్తిగా కూడా నర్మ గర్భ వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడ నేను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నన్ను చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కూడా అదే రకంగా గౌరవిస్తారంటూ కూడా ఆయన చెప్పారు. అలాగే వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద కూడా 17 విమర్శలు చేశారు. నేను ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని, నా మీద రాజ్యాంగేతర శక్తిగా కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని అంటే ఆయన పేరు ఉచ్చరించకుండానే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అక్కడ ఆయన్ని రాజ్యాంగేతర శక్తిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ నాకు గిట్టకనే నేను పార్టీలోంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. అంటే ప్రజలకు మేలు చేయాలని, ప్రజలకి ఇదే సంక్షేమంలో కానీ వెంకటగిరి అభివృద్ధికి సంబంధించినటువంటి లేవనెత్తడం వల్లే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం తన పైన ఆగ్రహం వ్యక్తం చేసి తను దూరం చేసినట్టు కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. ఈ ఆరోపణలు చేస్తూనే రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఆశీర్వదిస్తే ఇక్కడే ఉంటానన్నట్టుగా కూడా అంటే అటు చెప్పి చెప్పకనే తన మనసులోని మాటనైతే ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఆనం కామెంట్స్ అయితే కూడా నెల్లూరు జిల్లా పొలిటికల్ సర్కిల్లో హాట్ గా చక్కర్లు కొడుతున్నాయని చెప్పాలి. ఇలా మనం గమనించినట్లయితే ఈ రోజు ఆనం పర్యటన అంతా కూడా ఆసక్తికరంగా సాగిందని చెప్పాలి. సుజాత. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్. నేనే కదా ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేగా ఇక్కడ